అందరికీ నమస్తే అండి. ఈ మధ్య మనం తరచూ వినే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీని తీసుకువచ్చింది, డ్రోన్ పాలసీని తీసుకువచ్చింది, టూరిజం పాలసీని తీసుకువచ్చింది, క్వాంటమ్ పాలసీని తీసుకువచ్చింది అని. అసలు ఈ పాలసీలు అంటే ఏంటో మీ అందరికీ ప్రాథమికంగా తెలిసే ఉంటుంది. ఒక విధానం, ఆ రంగంలో ఆ విభాగంలో ప్రభుత్వ పరంగా ఒక విధానం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ పాలసీ ఉంది, డ్రోన్ రంగం ఉంది. ఆ రంగంలో నెక్స్ట్ 5 ఇయర్స్ ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సహకారం ఏమిటి, రాయితీలు ఏమిటి, సో ఎవరైనా ఔత్సాహికులు వస్తే వాళ్ళకి ప్రభుత్వం తరపున కల్పించే సదుపాయాలు ఏంటి, దానిలో ఉన్న అవకాశాలు ఏమిటి, దానికి ఉన్న వనరులు ఏమిటి, ఇవన్నీ కూడా వివరించడమే పాలసీ. బహుశా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలసీలు రూపొందించడంలో బ్యాక్ ఎండ్ వర్క్ అయితే బాగా చేస్తున్నారు. అయితే ఫ్రంట్ ఎండ్ వర్క్, దాన్ని అమలు చేయడానికి, దాన్ని గ్రౌండింగ్ చేయడానికి మాత్రం సరైన టీం, సరైన పర్యవేక్షణ, సరైన ప్రణాళిక లేదేమో అనిపిస్తోంది. నిజంగా నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీని తీసుకువచ్చారు. ఏపీ స్పేస్ పాలసీ 2025-30 అని ఒక పాలసీ నిన్న రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించిన జీవో కూడా GOMS నెంబర్ 122 అని చెప్పి మీరు ఒకసారి పక్కన చూడండి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ అని చెప్పి ఆ పాలసీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఒకటి తీసుకొచ్చారు. అలాగే దానికి ముందు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. డిసెంబర్ 11వ తేదీన దీనికి సంబంధించి GOMS నెంబర్ 21 వచ్చింది. మారిటైమ్ బోర్డు అంటే తీర ప్రాంతంలో ఉన్న అవకాశాలు, అక్కడ టూరిజం, అక్కడ పెట్టుబడులు, దానికి సంబంధించి. అలాగే ఏపీ స్పోర్ట్స్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. ఎప్పుడు ఇది డిసెంబర్ 10వ తేదీన యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక పాలసీ తీసుకొచ్చారనమాట. అంతకుముందు టూరిజం అండ్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, ఓన్లీ టూరిజం పాలసీ, డ్రోన్ పాలసీని ఎప్పుడు తీసుకొచ్చారు? డ్రోన్ పాలసీ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో తెచ్చారు. అది ఒకసారి ఓపెన్ చేస్తున్నా జీవో. దానికి సంబంధించి కూడా డ్రోన్ పాలసీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే దానిలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. ఆ పాలసీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాలు కూడా మన మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఇదిగోండి డ్రోన్ పాలసీ నవంబర్ 19వ తేదీ 2024 తీసుకొచ్చారనమాట. అలాగే అంతకుముందు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, అంతకుముందు సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, అంతకుముందు డేటా సెంటర్ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ GCC పాలసీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ, టెక్స్టైల్ అపీరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, MSME అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక పాలసీ. ఇట్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 రకాల పాలసీలు తీసుకువచ్చారండి. ఏ ప్రభుత్వమో కూడా ఇన్ని చేయలే. మనతో కాంపిటేటివ్గా ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పాలసీలు రాలా. పాలసీలు ఎందుకు అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో డ్రోన్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయనకి డ్రోన్ తయారీ రంగం మీద పట్టుంది, డ్రోన్ బిజినెస్ చేస్తే బాగుంటుంది, దీని సాంకేతికత రైతులు వ్యవసాయంలో వాడుకోవచ్చు, ప్లస్ న్యూస్ ఛానల్స్ కూడా న్యూస్ కవరేజ్కి సంబంధించి వాడుకోవచ్చు. సో పోలీసులు కూడా ఎక్కడైనా మీటింగులు పర్యవేక్షించడానికి దానికి వాడుకోవచ్చు, ఇది ఎక్కడైనా వాడచ్చు. కాబట్టి ఇదిగో పలానా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి విస్తృత అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్దాం, ఒక ఇండస్ట్రీ పెడదాం, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెడదాం, లేదా ఎవరికైనా ట్రైనింగ్ సెంటర్ పెడదాం, ఇలా రకరకాల ఔత్సాహికులు ఉండొచ్చు. వాళ్ళందరికీ ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఒక రూల్స్ బుక్ రాసింది. ఆ రూల్స్ బుక్కే పాలసీ అన్నమాట. మన పక్క రాష్ట్రం కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, లేదా గుజరాత్ కానీ, దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇన్ని రకాల పాలసీలు లేవు. అంటే ఇంత క్లారిటీ, ఇంత రూట్ మ్యాప్, పచ్చిగా చెప్పుకోవాలంటే ఒక రోడ్ మ్యాప్ వేసి ఉంచారు. ఒక జంక్షన్లో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలి అనుకుని ఒక సెంటర్లోకి వస్తే ఆ సెంటర్లో నిల్చొని చూస్తే డ్రోన్ పాలసీకి సంబంధించి ఒక రోడ్డు, స్పేస్ పాలసీకి సంబంధించి ఒక రోడ్డు, టూరిజం పాలసీకి సంబంధించిన ఒక రోడ్డు, ఇలా 24 జంక్షన్లు, 24 రోడ్ల కూడలు తయారు చేశారు.
ఆ కూడలిలోకి వచ్చిన వ్యక్తి ఆ 24 వైపులు చూసి తనకి ఏది అనువుగా ఉంది, ఏది ఇంట్రెస్ట్ ఉందని చూసుకొని అటు వెళ్ళిపోవచ్చు. అటు వెళ్ళి తన అవకాశాలు తను వెతుక్కోవచ్చు, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ఇది చాలా గొప్ప విషయం. లేకపోతే స్పేస్ విషయంలో కూడా రానున్న 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం, 35,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఇది అని ఇప్పుడు తయారు చేశారంటే అసలు స్పేస్ పాలసీ ఎవరైనా రూపొందించారా? ఏ ప్రభుత్వమైనా? మన ప్రభుత్వం రూపొందించింది. సో నేను చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పాలసీలు చదవండి. ఈ పాలసీలు వెబ్సైట్లో కూడా ఏపీఐఐసి వెబ్సైట్లో ఉంటాయి. APIIC.in APIIC.in దానిలోకి వెళ్ళి పాలసీస్ ఓపెన్ చేయండి, చదవండి. పాలసీస్ ఓపెన్ చేసి చదవండి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే, బాగుంది అనుకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించండి. మీరు పరిశ్రమ పెట్టడం కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ ఉండడం కావచ్చు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా ఉన్నా సరే సబ్మిట్ చేయడం కావచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ప్రభుత్వం అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని వాడుకోవడానికి మనలాంటి వాళ్ళు సిద్ధపడాలన్నమాట. థ్యాంక్ యూ.